హలో అందరికీ ఈరోజు మన టాపిక్ ఏమంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే నచ్చిన నెంబర్ అయితే తీసుకోవచ్చంట. అది ఎలా తీసుకోవాలో వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసింటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ సిమ్ నచ్చిన నెంబర్ తీసుకోవచ్చు అనేది న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే యూజర్లు నచ్చిన నెంబర్ను ఎంపిక చేసుకునే ఆప్షను బిఎస్ఎన్ఎల్ గత కొన్నేళ్ళుగా అందిస్తోంది. గూగుల్లో బిఎస్ఎన్ఎల్ చూస్ యువర్ నెంబర్ అని అయితే సెర్చ్ అయితే చేయండి. అక్కడ మీకు చాలా వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి. కానీ మీకు పైన కనిపిస్తుంది అనమాట బిఎస్ఎన్ఎల్ CYMM అని మీకైతే చూపిస్తుంది. కానీ వెబ్సైట్ అయితే పని చేయట్లేదు అనమాట. CYMM పైన అయితే క్లిక్ చేయండి ఆ వెబ్సైట్ మీద. ఆ వెబ్సైట్ క్లిక్ చేశాక ఆ తర్వాత అయితే అక్కడైతే 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో ఒకటైతే సెలెక్ట్ చేసి నచ్చిన అంకెలను అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్పై క్లిక్ చేయండి. దాంట్లో మళ్ళీ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. దాంట్లో నచ్చినది అయితే ఎంచుకొని రిజిస్టర్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో సిమ్ అయితే తీసుకోవాలంట. ఆ తర్వాత మీకు ఆ నెంబర్తో ఉండే సిమ్ అయితే మీకైతే అందిస్తారు. నెక్స్ట్ జియో ఎయిర్టెల్ ఛార్జీలు పెంచడంతో అందరూ బిఎస్ఎన్ఎల్కి అయితే మారుతున్నారు అనమాట. దాదాపు మారిపోయారు. కానీ జియో ఎయిర్టెల్ ఆ కంపెనీకి వచ్చినంత సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా రాలేదు కాబట్టి ఇంకా నెంబర్స్ అయితే మీకు నచ్చినవి అయితే ఒకటి తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా నెంబర్స్ అయితే ఖాళీగా ఉంటాయి అనమాట బిఎస్ఎన్ఎల్ కాబట్టి మీకు నచ్చిన నెంబర్ అయితే తీసుకోవచ్చు అనమాట బిఎస్ఎన్ఎల్కి సంబంధించి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మన వీడియో వరకు నచ్చితే లైక్ వేసేసుకోండి.